ఎదుటి వాళ్ళ సంతోషాన్ని మనం కోరుకున్నాము అంటే, మనకు రెట్టింపు సంతోషాన్ని మనం పొందగలము అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక రైల్వే ప్లాట్‌ఫార్మ్ మీద తల్లి, కొడుకు అంటే చిన్న బాబు. ఒక 10 ఇయర్స్ బిలో బాబు, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా అక్కడ రోజు బెగ్గింగ్ చేసుకుంటూ ఆ ప్లాట్‌ఫార్మ్ మీద తిరుగుతూ ఉంటారండి. ఆ టైంలో ఆ ప్లాట్‌ఫార్మ్ మీదకి ఒక ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం. ఆ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యేటటువంటి ఫ్యామిలీలో ఒక అబ్బాయి మంచి షూ యేసుకొని ప్లాట్‌ఫార్మ్ మీదకి రావడం జరుగుతుందండి. అప్పుడు ఆ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండేటటువంటి, అడుక్కునేటటువంటి ఆ అబ్బాయి దృష్టి ఈ వచ్చినటువంటి ఎంటర్ అయినటువంటి ఆ అబ్బాయి షూ మీద పడింది. అబ్బా! ఇంత బాగున్నాయి కదా! అనుకోని చూసి మనసులో సంతోషపడి అతన్ని చూసి నవ్వుతాడంట. అంటే ఇద్దరు ఇక్కడ ఉండేటటువంటి అబ్బాయి, ఆ అబ్బాయి ఇద్దరు కూడాను స్మైల్ ఇచ్చేసి ఒకరికొకరు ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయేటప్పుడు ఈ అబ్బాయి ప్లాట్‌ఫార్మ్ మీద ఉండే అబ్బాయి అక్కడ మంచి షూ యేసుకొనొచ్చిన అబ్బాయిని గమనిస్తూ ఉన్నాడంట. గమనించేటటువంటి టైంలోనే వాళ్ళ ట్రైన్ రావడము, వాళ్ళు ట్రైన్ ఎక్కేస్తారంట. ఎక్కిన తర్వాత ఈ అబ్బాయి ఇట్లా చూస్తే ఒక షూ ప్లాట్‌ఫార్మ్ మీద ఉందంట. అయ్యో! తను ఇప్పుడు చాలా మంచిగా యేసుకొచ్చుకున్నాడు గదా! ఎంత బాధపడతాడో షూ ఇక్కడ పడిపోయిందని చెప్పేసి, ఆ షూ చేత పట్టుకొని పరిగెస్తూ ఉన్నాడంట ప్లాట్‌ఫార్మ్ మీద. ఏ బోగీలో అయినా కనిపిస్తారు కదా! వెంటనే దాంట్లోకి ఇసిరేయొచ్చు అని చెప్పి, ఈ షూ ఒకటి పట్టుకొని పరిగెస్తూ ఉన్నాడంట. చిన్న పిల్లోళ్ళు ట్రైన్ ఫాస్ట్‌గా వెళ్ళిపోవడానికి క్యాచ్ చేయలేరు కదా! అయ్యో! ట్రైన్ ఎళ్ళిపోతూ ఉందే, తనకు నేను ఈ షూ ఇయ్యలేకపోయానే అని చెప్పేసి గస్ పెట్టుకుంటూ ఒక దగ్గర ఆగి ఇట్లా చూసాడంట. చూసిన వెంటనే ట్రైన్‌లో నుంచి ఇంకొక షూ వచ్చి పడుతుంది. పడిన వెంటనే అయ్యో! ఇంకొక షూ వచ్చింది అని ఇట్లా షూ కింద పడ్డం చూసి వెంటనే ట్రైన్ తట్టు చూస్తే ఎంజాయ్ అన్నట్టుగా ఆ అబ్బాయి ట్రైన్‌లో నుంచి హ్యాపీగా చెయ్యూపుతాడంట. అంటే తను బాధపడతాడని ఈ షూ తనకివ్వడానికి వెళ్ళాడు తను. కానీ తనకు ఇష్టమై నా షూ తట్టు చూసాడని చెప్పి ఆ అబ్బాయి ఆ షూ గూడా ఇవ్వడం జరిగింది. తన సంతోషాన్ని ఈ బాబు కోరుకున్నాడు. ఈ బాబు సంతోషాన్ని తను చూడాలనుకున్నాడు. అంటే ఎంత హ్యాపీగా అనిపించింది గదా! అంటే ఒకరికి మనం సంతోషాన్ని కలిగించాలి అనుకుంటే, మనకు డబుల్ సంతోషం అనేది మనం రిసీవ్ చేసుకుంటాము, మనం పొందుతాము అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి మనం ఏది అనుకున్నా, ఏది చేసినా, ఏదిస్తే అదే తిరిగి వస్తుంది అనడానికి ప్రతి ఒక్కరి ఏ బుక్‌లో అన్నా కానియండి, మనకు సీక్రెట్ బుక్ కావచ్చు, రెండవది బెస్ట్‌గా ఒకసారి చదవండి. చాలా హ్యాపీగా ఉంటది. చదివిన తర్వాత మనకు కూడా మన ఆలోచన విధానం కూడా చాలా మారిపోతుంది. అది 100%. ఎవరైనా చదవకపోతే ఒకసారి సీక్రెట్ బుక్ చదవండి. మ్యాజిక్ దానికి సీక్వెన్షియల్‌గా వచ్చినటువంటిది పార్ట్ 1, పార్ట్ 2 లాగా వచ్చినాయి కాబట్టి ఆ 2 బుక్స్ గూడా ఒక్కసారి చదివితే కంపల్సరీ మీరు గూడా 100% చదివుంటే ఒకసారి కామెంట్ చేయండి. చదవకుంటే ఒకసారి చదవండి. థాంక్ యూ.